శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 132వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో అర్జునుని యొక్క జనన సమయంలో దేవతలందరూ వేయించేయటం అనేటువంటిది ఆకాశవాణి చెప్పటము, ఓ పక్కన దేవతలందరూ కూడా వేయించేసి అర్జునుని యొక్క జననాన్ని వీక్షించడం అనేది జరుగుతుంది. అయితే ఆ అర్జునుని యొక్క జనన సమయంలో ఏ ఏ దేవతలు ఎవరెవరు వచ్చారు అనేటువంటిది, అది ఎవరికి కనిపించారు అనేటువంటివన్నీ విషయాలు నేటి ప్రసంగంలో మనం చెప్పుకోబోతున్నాం. ముందుగా ప్రార్థన చేద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అర్జునుని యొక్క జనన సమయంలో అశరీరమైనటువంటి వాక్కులు అద్భుతమైనటువంటి విధంగా కుంతీదేవికి, అటు మహర్షులకి, శతశృంగ పర్వతంలో ఉన్నటువంటి మహర్షులకి అందరికీ వినిపించేటువంటి విధంగా ఆ మహానుభావుడి యొక్క గొప్పతనాన్ని ప్రస్తావించడం జరిగింది. పుట్టినటువంటి మహానుభావుడు జాతమాత్రేతు కుమారే సర్వభూత ప్రహర్షిణి సూతకే వర్తమానాంతాం వాగువాచా శరీరణి. అశరీరమైనటువంటి వాక్కులు పలకటం. కార్తవీర్య సమకుంతి శివతుల్య పరాక్రమ ఏషశక్రైవాజయ్యో యశస్తే ప్రథయిష్యది అంటూ చెప్పింది అంతకుముందు. కార్తవీర్యుని యొక్క సమానుడు, అలాగే శివతుల్య పరాక్రమ, శివుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు ఈ శక్రుడి కుమారుడు. ఆదిత్యా విష్ణునా ప్రీతిర్యథా భూ అభివర్ధిత తథా విష్ణు సమ ప్రీతిం వర్ధయిష్యతి తే అర్జున. ఆదిత్యా విష్ణునా ప్రీతి, ఆదిత్యా విష్ణునా ప్రీతి అంటే అదితికి విష్ణువు ఏ విధంగా ప్రీతిపాత్రుడవుతాడో అట్లా నీకు ఈ అర్జునుడు ప్రీతిపాత్రుడవుతాడమ్మా అంటూ ఈ విధమైనటువంటి విధంగా దాదాపు అంతకు ముందు చెప్పుకున్నాం 25-30 శ్లోకాల వరకు అయిపోయినాయి ఈ అధ్యాయంలో. ఏష వీర్యవతాం శ్రేష్టో భవిష్యతి మహాయశాః ఏష యుద్ధే మహాదేవం తోషయిష్యతి శంకరం. మహాయుద్ధంలో మహాదేవుని కూడా తోషయిష్యతి, సంతోష పెడతాడు. మహాశివుడితో ఘోరమైనటువంటి యుద్ధం చేసి ఆ శంకరుణ్ణి కూడా మెప్పించడం జరుగుతుంది ఈ మహానుభావుడు. కిరాతార్జునీయ ఘట్టంలో పరమేశ్వరుని కూడా మెప్పించినటువంటి వాడు. అంతేకాకుండా నివాత కవచానామ దైత్యా విభుద విభుద ద్విష విభుద విద్విష. విభుద అనే పదానికి అర్థం దేవతలు. విభుద విద్విష అంటే దేవతలకే శత్రువులైనటువంటి ఆ రాక్షసులు, ఇద్దరు భయంకరమైనటువంటి రాక్షసులు, నివాత కవచులు అనేటువంటి రాక్షసులు, దేవతలు కూడా సంహరించడానికి వెనుకాడేటువంటి రాక్షసులు. అట్లాంటి వాళ్ళని శక్రాగ్నయా మహాబాహు తాన్ వధిష్యతి తే సుతః. నీ కుమారుడు వాళ్ళని ఆ ఇంద్రుని యొక్క ఆజ్ఞతో వాళ్ళని కూడా సంహరించేస్తాడమ్మా, అట్లాంటి వాడు జన్మించాడు అంటూ కుంతీదేవికి ఆ మహర్షులకి వినిపించేట్టుగా ఆకాశవాణి చెప్తున్నది. అర్జునుడి యొక్క గొప్పదనం అంతా ఒక్కసారిగా ఆకాశవాణి ఇక్కడ చెప్పడం, ఆయన్ని చూడటానికి దేవతలు ఎవరెవరు సమ్మేళనమయ్యారు, గగనతలంలో ఎవరెవరు వచ్చి వేంచేసి ఉన్నారనేటువంటిదంతా ఇక్కడ 20-30 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు వ్యాసులు వారు. తథా దివ్యాని శాస్త్రాన్ని నిఖిలేనా హరిష్యతి విప్రనష్టాం శ్రియం చాయమాహర్త పురుషర్షభ. తథా దివ్యాని శాస్త్రాన్ని, అనేకమైనటువంటి దివ్యమైనటువంటి అస్త్రాలు, పాశుపతమే కాకుండా ఇంద్రుడి దగ్గర నుంచి, వరుణుడి దగ్గర నుంచి, అగ్నిదేవుడి దగ్గర నుంచి ఎన్నో దివ్యమైనటువంటి అస్త్రాలు సంపాదిస్తాడు. విప్రనష్టాం శ్రియం, బ్రాహ్మణులకు నష్టమైపోయినటువంటి సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మళ్ళీ సమీకరించి వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తూ ఉంటాడు, వాళ్ళకి సంపాదించి పెడుతూ ఉంటాడు. ఏతామత్యద్భుతాం వాచం కుంతి సుశ్రావ సూతకే. సూతకే అంటే సూతికా గృహం, పురిటి ఇల్లు. అప్పుడే పుట్టాడో లేదో ఆ పురిటింట్లోనే కుంతీదేవి సుశ్రావ, అత్యద్భుతం వాచాం సుశ్రావ కుంతి.
అత్యద్భుతమైనటువంటి ఆ ఆకాశవాణి యొక్క పలుకుల్ని ఆ పురుటింట్లోనే కుంతీదేవి వినటం జరిగింది. వాచముచ్చరితాం ఉచ్చైః తాం నిశమ్య తపస్వినాం. ఉచ్చైః నిశమ్య, పైకి అందరికీ శతశృంగ పర్వతంలో నివసించేటువంటి తపస్సు చేసుకునేటువంటి మహర్షులందరికీ వినిపించేట్టుగా పెద్దగా చెప్పినటువంటి ఆ వాక్కులని నిశమ్య విని బభూవ పరమోహర్ష, ఇక్కడ పమోహర్షం అనబడింది, పరమోహర్షం అని ఉండాలి ఇక్కడ ఈ మధ్యలో. బభూవ పరమోహర్ష శతశృంగ నివాసినాం. శతశృంగ నివాసులైనటువంటి మహర్షులందరూ కూడా పరమహర్ష బభూవ. హర్షము అంటే ఆనందం, పరమ సంతోషాన్ని పొందారు మహానుభావులందరూ కూడా. తథా దేవ మహర్షీణాం సేంద్రాణాం చ దివౌకసాం. అలాగే దేవర్షులు, మహర్షులు, ఇంద్రాది దేవతలు దివౌకసాం అంటే స్వర్గంలో నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ దేవతలందరూ కూడా సంతోషించారు మహర్షుల్లాగాని. ఆకాశంలో ఆకాశే దుందుభీనాం చ బభూవ తుములస్వనః. తుములః అంటే విపరీతమైనటువంటి అంటే గంభీరమైనటువంటి నాదాలు మొత్తం చుట్టూతా మారుమోగిపోతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఆకాశంలో దుందుబుల యొక్క స్వనాలు. స్వనము అంటే ఇక్కడ నాదము అన్నట్టు, ధ్వని అన్నట్టు. అటువంటి ధ్వని ఆకాశం అంతా చుట్టూతా గంభీరంగా మోగుతూ ఉన్నది. ఉదతిష్టన్ మహాఘోర పుష్పవృష్టిభిరావృత. పుష్పవృష్టి ఆవృత. ఆవృత అంటే మొత్తం చుట్టుకుని ఉండడం, మొత్తం పుష్పవృష్టి పడిపోతున్నది ఎక్కడ పడితే అక్కడ. అర్జునుని యొక్క జన్మ అంత గొప్పది. ధర్మరాజు జన్మించినప్పుడు పడింది. అలాగే భీష్ముని యొక్క జననం, భీమసేనుడి యొక్క జననంలో ఇవన్నీ చెప్పలా. భయంకరమైనటువంటి వాహనాలు కంపించిపోయాయని చెప్పారు. కానీ ఇక్కడ అర్జునుడి కోసం సంవత్సరం పాటు కఠోరమైనటువంటి తపస్సు ఆచరించారు. అటు పాండురాజు ఆచరించాడు, ఇటు కుంతీదేవి కూడా కఠినమైనటువంటి వ్రతాలని ఆచరించింది. సంవత్సర కాలం పాటు ఇంద్రుడిని మెప్పించారు. అప్పుడు ఇదిగో ఈ అర్జునుడు జన్మించాడు. అంతేకాకుండా సమవేత్య చ దేవానాం గణాః పార్థమపూజయన్. పార్థం అంటే పృథ యొక్క కుమారుడైనటువంటి ఈ పార్థుణ్ణి అపూజయన్ పూజిస్తున్నారట. పూజించడం కోసం ఎవరుస్తున్నారు? దేవానాం గణాః సమవేత్య. దేవతలు వాళ్ళ వాళ్ళ గణాలతో పాటు వచ్చి అర్చిస్తున్నారట. ఎవరొచ్చారయ్యా అంటే కాద్రవేయా వైనతేయా గంధర్వాప్సరస్తథా ప్రజానాం పతయః సర్వే సప్త చైవ మహర్షయః. కాద్రవేయులు, కద్రువ కుమారులైనటువంటి వాళ్ళు కాద్రవేయులు అంటారు. దేవగణాలన్నీ వచ్చేసినాయి. కద్రువ కుమారులైనటువంటి వాళ్ళు నాగులు, వైనతేయా వినతాపుత్రులైనటువంటి వైనతేయులు, గంధర్వ అప్సరసలు, ప్రజాపతులు, సర్వే సప్తచైవ మహర్షయ మొదలైనటువంటి వాళ్ళందరూ. వీళ్ళు ఎవరెవరు అనేటువంటి వాళ్ళు కింద వివరంగా ఇస్తున్నారు మళ్ళీ వ్యాసుల వారు. సప్త ఋషులు అన్నారు కదా. భరద్వాజ కశ్యపో, ఇక్కడ ఖా మామూలు కాపాడాల్సింది, ఒత్తు కాపాడేది. కశ్యప. భరద్వాజ కశ్యపో గౌతమశ్చ విశ్వామిత్రో జమదగ్నిర్వశిష్ట యశ్చోదితో భాస్కరే అభూత్ ప్రణస్థే సోప్యత్రాత్రి భగవాన్ ఆజగామ. భగవాన్ ఆజగామ. ప్రధానమైనటువంటి వాళ్ళందరూ కూడా భక్తులందరూ వచ్చారు. అద్భుతమైనటువంటి వాళ్ళు, పార్థుల్ని ప్రశంసించడానికి వచ్చినటువంటి వాడు. దాంట్లో భరద్వాజుడున్నాడు, కశ్యపుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చారు. మరీచిరంగిరాశ్చైవ పులస్త్యః పులః క్రతుః దక్ష ప్రజాపతిశ్చైవ గంధర్వాప్సరస్తథా. వచ్చినటువంటి వాళ్ళలో మరీచి, అంగిరసుడు, పులస్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, ప్రజాపతి, గంధర్వులు, అప్సరసులు అందరూ వచ్చారు. గంధర్వాప్సరసులందరూ. దక్షుడు కూడా ఇక్కడ వచ్చాడు. ప్రజాపతి, దక్ష ప్రజాపతి. దివ్యమాల్యాంబరధరా సర్వాలంకార భూషితా. వచ్చినటువంటి వాళ్ళు చక్కగా దివ్యమైనటువంటి మాలలతో, అలాగే చక్కటి పట్టు పీతాంబరాలతో, సర్వా అలంకార భూషితములైనటువంటి అద్భుతమైనటువంటి ఆకార విశేషాలతో వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళందరూ దివ్యమైనటువంటి వాళ్ళు. ఉపగాయంతి భీవత్సం నృత్యంతే అప్సరసాం గణాః తదా మహర్షయశ్చాపి ఏ పుత్రస్తత్ర సమంతతః. ఉపగాయంతి భీవత్సం. చక్కగా కొంతమంది ఏమన్నా గాయంతి అంటే కీర్తించడం. వచ్చినటువంటి వాడు ఉపగాయంతి భీవత్సం నృత్యంతే అప్సరసాం గణాః. గణములు అంటే సమూహంలో, అప్సరస గణములు ఏమన్నా నాట్యం చేస్తున్నారు.
గంధర్వులు ఏమన్నా గానం చేస్తున్నారో పక్క, మహర్షులు ఏమన్నా సామగానాలు పాడుతున్నారో పక్క. తథా మహర్షయశ్చాపి జయపుత్రస్తత సమంతత, తత్ర సమంతత చుట్టూత, ఆ పార్థుని యొక్క చుట్టూత దేవతలు, మహర్షులు, సిద్ధులు, సాధ్యులు, ప్రజాపతులు మొదలైనటువంటి వాళ్ళని. గంధర్వై సహిత, గంధర్వులతో పాటుగా, సహిత గంధర్వై సహిత శ్రీమాన్ శ్రీమాన్ ప్రాగాయత తుంబుర, శ్రీమంతుడైనటువంటి తుంబురుడు వచ్చి గానం చేస్తున్నాడు. తుంబురుడు చక్కగా గానం చేస్తున్నాడు గంధర్వులతో పాటుగా వచ్చి. అంతేకాకుండా మహానుభావులైనటువంటి వాళ్ళు ఎవరెవరు వచ్చారు? భీమసేనోగ్రసేనో చ ఊర్ణాయురణగస్తథా గోపతిర్ధృతరాష్ట్రశ్చ సూర్యవర్చాస్తథాష్టమః యుగపస్తృణపః కార్ష్ణీర్ నిందిశ్చిత్రరథస్తథా త్రయోదశాలిశిరా పర్జన్యశ్చ చతుర్దశః కలిః పంచదశశ్చైవ నారదశ్చాత్ర షోడశః ఋత్వా బృహకః కరాళశ్చ మహామనాః. ఎట్లాంటి వాళ్ళు, మహానుభావులైనటువంటి వాళ్ళందరూ విచ్చేశారు ఇక్కడ. భీమసేనుడు అంటే ఇందాల అర్జునుడి ముందు పుట్టినటువంటి భీమసేనుడు కాదు, అంతకు ముందు దేవలోకంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. భీమసేనుడు, ఉగ్రసేనుడు, ఊర్నాయువు, అనఘుడు, గోపతి, ధృతరాష్ట్రుడు, సూర్యవర్చసుడు, యుగపుడు, తృణుపుడు, కార్ష్ణి, నంది, చిత్రరథుడు, శాలిశిరస్కుడు, పర్జనుడు, కలి, నారదుడు, అలాగే ఋత్వ, బృహత్వ, బృహకులు, కరాళుడు, సువర్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ, బ్రహ్మచారి విఖ్యాత గణుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. అంతేకాకుండా వసువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వస్తున్నారు. బ్రహ్మచారీ బహుగుణ సువర్ణశ్చేతి విశ్రుత విశ్వావసుర్భుమన్యుశ్చ సుచంద్రశ్చ సరుస్తథా. భుమన్యు అనేటువంటి వాడు విశ్వావసువు, సుచంద్రుడు, శరుడు, గీతమాధుర్య సంపన్నుడైనటువంటి హాహాహుహు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గంధర్వుల్లో ప్రధానమైనటువంటి వాళ్ళు. గీతమాధుర్య సంపన్నౌ విఖ్యాతౌ చ హాహాహుహు. గంధర్వుల్లో ప్రధానమైనటువంటి వాడు గీతమాధుర్య సంపన్న, అటువంటి గుణాలు కలిగినటువంటి వాడు, విఖ్యాతుడైనటువంటి వాడు. ఇచ్చేతే దేవగంధర్వాహ, వీళ్ళందరూ దేవగంధర్వులయ్యా అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చేసి ఇచ్చేతే దేవగంధర్వాహ, ఇగో ఈ పైన చెప్పినటువంటి దేవగంధర్వులందరూ కూడా జగ్ముస్తత్ర నరాధిప, జగ్ముహు రావటం జరిగింది, ఏం చేయడం జరిగింది? పుట్టినటువంటి పసికందుని అర్జునుడు చూడటానికి. ఇంకా ఆయనే విజయాలు సంపాదించలేదు. మహానుభావులైనటువంటి పుట్టుకతో అలాంటి వాళ్ళందరూ అక్కడ దిగి వేయించేసి మహానుభావుడు పుట్టాడు అని ఒకసారి చూసుకున్నారు. తథైవ అప్సరసో హృష్ట సర్వాలంకార భూషిత. హృష్ట అంటే ఆనందంతో, సంతోషంతో అప్సరసలందరూ కూడా సర్వ అలంకార భూషితా, భూషితా అలంకరించుకోవడం, భూషిత అనే పదాన్ని. సమస్తమైనటువంటి అలంకారాలని, ఆభరణాలని అలంకరించుకున్నటువంటి ఆనందంతో ఉన్నటువంటి అప్సరస గణాలందరూ వచ్చేసాయి. మొత్తం అప్సరసలు సర్వాలంకార భూషిత వచ్చి ఏం చేస్తున్నారు? నృతుర్వై మహాభాగా, నృత్యాలు చేస్తూ, నాట్యాలు చేస్తూ హాయిగా కనువింది చేస్తున్నారట ఆ గగనతలంలో. నృతుర్వై మహాభాగా జగుశ్చాయతలోచనా, ఆయతలోచనా, పద్మపత్రాల వంటి కళ్ళతో వాళ్ళందరూ కూడా నాట్యం చేస్తూ ఆనందపరుస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ అర్జునుని యొక్క జనన సందర్భంగా. అనూచానానవద్యాచ గుణముఖ్య గుణవర అద్రికాచ తథా సోమ. అక్కడ అప్సరస గణాలలో ముఖ్యమైనటువంటి వాళ్ళు పేర్లు ఇస్తున్నారు ఇక్కడ. మళ్ళీ అద్రికా మొదలైనటువంటి వాళ్ళందరి పేర్లు ఇచ్చేస్తున్నారు అక్కడ. ఆనందంగా నాట్యాలు చేస్తున్నారు. అనూచాన అనవద్య గుణముఖ్య గుణాచర అద్రికా సోమ మిత్రకేసి అలంబుష మరీచి శుచిక విద్యుత్పర్ణ తిలోత్తమ అంబికా లక్షణ క్షేమ దేవి రంభ మనోరమ అసిత సుబాహు సుప్రియ వపుహు పుండరీక సుగంధ సురస ప్రమాదిని కామ్య శారద్వతి మొదలైనటువంటి అప్సరస బృందాల యొక్క పేర్లను ఇక్కడ సూచిస్తున్నారు వ్యాసులు. ఇదిగో అద్రికాచ పైన అనూచాన దగ్గర నుంచి వీళ్ళందరి పేర్లు కూడా అప్సరస గణాల యొక్క పేరు. అనూచానాజ గుణముఖ్య గుణావర అద్రికాచ తథా సోమ మిత్రకేసి త్వలంబుష మరీచి శుచికా చైవ విద్యుత్పర్ణ తిలోత్తమ అంబికా లక్షణ క్షేమ
దేవీరంభా మనోరమ అసితా చ సుబాహుశ్చ సుప్రియా చ వపుస్తథా పుండరీకా సుగంధా చ సురసా చ ప్రమాదిని కామ్యా శారద్వతీ చైవ ననృతుః తత్ర సంఘర్షః సంఘాలు సంఘాలుగా బృందాలు బృందాలుగా గుంపులు గుంపులుగా ఒక్కొక్కళ్ళు నాట్యం చేస్తున్నారట, తాండవం చేస్తున్నారట. ఉత్సవాలలో ఏ విధంగా అయితే హాయిగా ఒక్కొక్క బృందము వచ్చి అక్కడ నాట్యంతో నృత్యం దర్శయామి గీతం శ్రావయామి అన్నట్టుగా ఉంటుందో అలాంటి సేవలతో అక్కడ పుట్టినటువంటి పాత్రుల్ని సంతోష పెడుతున్నారు. అయితే మేనకా సహజన్యాచ కర్ణికా పుంజిక స్థల ఋతుస్థల ఘృతాచీ చ విశ్వాచీ పూర్వచిత్వపి ఉమ్లోచని వీళ్ళందరూ కూడా అప్సరస గణాలలో ప్రధానమైనటువంటి వాళ్ళు. దాంట్లో మేనక దగ్గర నుంచి చెప్తున్నారు వీళ్ళందరూ కూడా. మేనక సహజన్య కర్ణిక పుంజిక స్థల అలాగే ఋతుస్థల ఘృతాచి విశ్వాచి పూర్వచిత్తి ఉమ్లోచ ప్రమ్లోచ అనేటువంటి 10 మంది ప్రధానమైనటువంటి అప్సరస గణాలలో ముఖ్యమైనటువంటి వాళ్ళు. ప్రలోంచేతి చ తా దశ అన్నారు ఇక్కడ. ఈ 10 మంది ప్రధానమైనటువంటి వాళ్ళు. దాంట్లో మేనక ఉంది ఇక్కడ విశ్వామిత్రుని భార్యగా. అంతేకాకుండా ప్రధానమైనటువంటి వాళ్ళలో అగ్రగణ్యురాలు ఊర్వశ్యేకాదశి తాసాం. దాంట్లో ఊర్వశి 11వ భాగం. అప్సరస గణాల్లో ప్రధానమైనటువంటి వాళ్ళు 11 మంది అప్సరసలు. ఊర్వశ్యేకాదశి తాసాం జగుశ్చాయతలోచనా. అంతేకాకుండా ఇక ప్రధానమైనటువంటి వాళ్ళలో వచ్చినటువంటి వాళ్ళలో వారందరిలో వీళ్ళందరూ గానం చేస్తున్నారు, నృత్యాలు చేస్తున్నట్టు విశాలమైనటువంటి నేత్రాలతో కనువిందులు చేస్తున్నారు ఇక్కడ. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళల్లో ధాత అర్యమాచ మిత్రశ్చ వరుణోంశో భగస్తదా. 12 ఆదిత్యుల పేర్లు ఇస్తున్నారు, 12 మంది సూర్యుల పేర్లు. ధాత, అలాగే అర్యముడు, మిత్రుడు, వరుణుడు, అంశుడు, భాగుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, పూష, త్వస్త, సరిత, పర్జన్యుడు, విష్ణువు. వీళ్ళందరూ కూడా 12 ఆదిత్యులుగా చెప్పబడుతున్నారు. వాళ్ళందరూ ఏం చేశారు ఇక్కడ నారాయణుడి యొక్క అంశలో సమానమైనటువంటి నరుణ్ణి చూడటానికి. ధాత అర్యమాచ మిత్రశ్చ వరుణోంశో భగస్తదా ఇంద్రో వివస్వాన్ పూషా చ పర్జన్యో దశమస్మృతః తతః త్వస్థా తతో విష్ణుః అజగన్యో జగన్యజః. అద్భుతమైనటువంటి కాంతితో పుట్టినటువంటి ఆ అర్జునుని చూడటానికి 12 ఆదిత్యులే వేయించేశారు ఇక్కడ. ఇచ్చేతే 12 ఆదిత్యాః జ్వలంతః సూర్యవక్షసః. సూర్యవక్షస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆ 12 ఆదిత్యులు వచ్చారు. అలా ఆకాశంలో గగనతలం నుంచి పిల్లవాడిని దీవిస్తున్నట్టుగా ఉన్నారు. అంతేకాకుండా మృగవ్యాధశ్చ సర్పశ్చ. సర్పాలు వచ్చాయి, మహాభయంకరమైనటువంటి విష సర్పాలు అయినటువంటివన్నీ వచ్చేసాయి. మృగవ్యాధుడు అనేటువంటి వాడు మొదటివాడు. ఇది కూడా పేరే. మృగవ్యాధుడు సర్పుడు కాదు, ఇక్కడ 11 రుద్రుల పేర్లు చెప్తున్నారు. ఇక్కడ 12 ఆదిత్యులు అయిపోయినారు. మృగవ్యాధుడు వీళ్ళందరూ కూడా 11 మంది రుద్రుల పేర్లు అవన్నీ. మృగవ్యాధశ్చ సర్పశ్చ నిర్వృతిశ్చ మహాయశాః అజైకపాదః. అంటే వాళ్ళ పేర్లు మృగవ్యాధుడు, సర్పుడు, మహాయశస్వి, నిర్వృతి. మహాయశస్వి అయినటువంటి అంటే గొప్ప ఖ్యాతి గణించినటువంటి నిర్వృతి అనేటువంటి. అజైకపాదుడు, అహిర్భుజుడు, పినాకి, దహనుడు, ఈశ్వరుడు, కపాలి, స్థాణువు, అలాగే చివరివాడు భగుడు, పూజ్యుడైనటువంటి భగుడు. వీళ్ళందరూ 11 రుద్రులుగా చెప్పబడుతున్నారు. మృగవ్యాధశ్చ సర్పశ్చ నిర్వృతిశ్చ మహాయశాః అజైకపాద అహిర్భుజ్ఞః పినాకీ చ పరంతపః దహనో అధేశ్వరశ్చైవ కపాలి విశాంపతే స్థాణుర్భగశ్చ భగవాన్ రుద్రాస్తత్రావతస్థిరే. 11 రుద్రులు అవస్థిరే తత్ర అవస్థిరే. వాళ్ళందరూ అక్కడ వేయించేసి ఉన్నారు. వాళ్ళతో పాటుగా ఎవరు వచ్చారు? అశ్వినౌ అంటే ఇద్దరు అని, కవలల్ని అశ్వినౌ అంటారు. ఏకవచనం అయితే అశ్విన అంటారు. అశ్వినౌ ఇద్దరు అశ్విని దేవత వైద్యులు వాళ్ళిద్దరు. అశ్వినౌ వసవశ్చ అష్టౌ వసువులు అంటే 8 మంది వసువులు వచ్చారు. మరుతశ్చ మహాబలాః. మరుద్గణాలన్నీ వచ్చాయి. విశ్వే దేవాస్తథా సాధ్యః
తత్రాసన్ పరితః స్థితా. తత్ర పరితః స్థితాః, చుట్టూత అశ్విని దేవతలు, అష్టవసువులు, మరుద్గణాలు, విశ్వే దేవతలు, అక్కడ అందరూ సిద్ధులు సాధ్యులతో పాటుగా సమూహాలన్నీ కూడా ఆకాశంలో గగనతలంలో చుట్టూత సమీకరించారు ఆ పిల్లవాడిని చూడటం కోసం. వాళ్ళేనా ఏంటి, మహాసర్పాలన్నీ వచ్చాయి. కర్కోటకో అధసర్పశ్చ వాసుకిశ్చ భుజంగమః కచ్చపశ్చాధ కుండశ్చ తక్షకశ్చ మహోరగః. మహా ఉరగః, మహాసర్పాలైనటువంటి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళ పేర్లు చెప్తేనే, నిజంగా స్మరిస్తేనే పుణ్యం. కర్కోటకుడి పేరు చెప్తే మహాపుణ్యం. ఇంకా చెప్పాలంటే కలిదోషాలు కూడా పోయేటువంటి. కర్కోటకశ్చ నాగస్య దమయంత్యా నలశ్చ ఋతుపర్ణస్య రాజర్షేహి కీర్తనం కలినాశనం అంటారు. రాబోయేటువంటి నలదమయంతుల యొక్క కథలో వస్తుంది. కాబట్టి కర్కోటకుడు, సర్పము, కర్కోటకశ్చ అధసర్పశ్చ, సర్పాలైనటువంటి కర్కోటకుడు, వాసుకిశ్చ భుజంగమః, అలాగే కచ్చపుడు, కుండకుడు, తక్షకుడు మొదలైనటువంటి మహాసర్పాలన్నీ వచ్చేసాయి అక్కడ. ఆ తర్వాత ఆయుయుస్తపసాయుక్త మహాక్రోధా మహాబలాః ఏతే చ అన్యే బహవః తత్ర నాగా వ్యవస్థిత. అన్యే బహవః నాగాః, అనేకమైనటువంటి చాలా సుప్రసిద్ధమైనటువంటి నాగులన్నీ వచ్చేసాయి ఈ పిల్లవాడిని చూడటానికి. అంతేకాకుండా సాక్ష్యారిష్టనేమిశ్చ గరుడశ్చాసిత ధ్వజః, తార్క్ష్యుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చారు ఇక్కడ, తపస్సిద్ధులైనటువంటి వాళ్ళు. అరిష్టనేమి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా. సాక్ష్య అరిష్టనేమిశ్చ గరుడు, గరుత్మంతుడు వచ్చాడు. గరుడశ్చాసితధ్వజః అరుణశ్చారుణశ్చైవ, అరుణుడు ఆరుణి, వైనతేయ వ్యవస్థితాః, వైనతేయుడు మొదలైనటువంటి వాళ్ళందరూ గరుత్మంతుడి వాళ్ళ యొక్క వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ వచ్చేసారు. తాంశ్చ దేవగణాన్ సర్వాన్ తపస్సిద్ధా మహర్షయః, తపస్సిద్ధా మహర్షయః, ఎంతో తపస్సులో సిద్ధిని పొందినటువంటి మహర్షులైనటువంటి మహానుభావులందరూ వచ్చారు. వీళ్ళందరూ విమాన గిర్యగ్రగతాం దదృశుర్నేతరే జనాః. ఇంతమంది మహానుభావులు, ఇంతమంది దేవతలు ఎవరికి కనిపించారు, ఎవరికి కనిపించలేదు అనే వివరణ చక్కగా ఈ పాదంలో పెట్టాడు వ్యాసుల వారు. వీళ్ళందరూ వాళ్ళ విమానాలలో వచ్చారట. విమాన గిర్యగ్రగతాం, గిరి ప్లస్ అగ్రగతాం, గిర్యగ్రగతాం అంటే పర్వతం యొక్క అగ్రభాగంలో వాళ్ళ విమానాలని అలా నిలుపుకుని అక్కడ నుంచి చూస్తున్నారట ఆ పిల్లవాడిని, ఆశ్రమంలో పుట్టినటువంటి ఆ పిల్లవాడిని వాళ్ళ యొక్క దివ్య చక్షువులతో. విమాన గిరి అగ్రగతాం దదృశుర్ నేతరే జనాః. అయితే ఎవరికి కనిపిస్తున్నారు వీళ్ళందరూ అంటే కేవలం దేవగణాన్ సర్వాన్ తపఃసిద్ధా మహర్షయః, తపస్సిద్ధి పొందినటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో ఆశ్రమ ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఆ మహర్షులు దదృశు, వాళ్ళు చూడగలుగుతున్నారట ఎవరెవరు వచ్చారు అనేటువంటిది. గొప్ప గొప్ప ఈ కార్యక్రమాల్లో ఎవరెవరు వచ్చారనేటువంటిది కొంతమంది చూడగలుగుతారు, కొంతమంది చూడలేరు. మంత్రబలానికి బ్రాహ్మణులు అక్కడ దేవతని ఆహ్వాహన చేస్తారు, వస్తారు దేవతలు ఖచ్చితంగా ఆ మంత్రబలానికి. కానీ చూసేటువంటి చూడగలిగే శక్తి సామాన్య జనులకు ఉండదు. ఇదిగో ఇలాంటి తపస్సిద్ధులైనటువంటి మహర్షులకి మాత్రమే ఉంటుంది. వాళ్ళు చూశారు ఆ పిల్లవాడి యొక్క జననంలో ఎవరెవరు వచ్చారనేటువంటిది. పక్కనే వ్యాసుల వారు ఇంకా క్లియర్ గా చెప్తున్నారు, నేతరే జనాః న ఇతరే జనాః, ఇతరే జనాః న దదృశు. ఇతర జనులు ఎవ్వరూ చూడలేకపోయారు వాళ్ళని, కేవలం సిద్ధి పొందినటువంటి తపస్సిద్ధ సంపన్నులైనటువంటి మహర్షులు మాత్రమే చూడగలిగారు ఇట్లా వచ్చినటువంటి మహానుభావులందరినీ కూడా. తద్దృష్ట్వా మహదాశ్చర్యం విస్మిత మునిసత్తమాః, వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా ముని సమూహాలే ఆశ్చర్యపోయాయి. విస్మిత మునిసత్తమాః అని చెప్తున్నారు ఇక్కడ. మునిసత్తమాః బ్రాహ్మణోత్తములు, మహర్షులు, వాళ్ళ యొక్క మహానుభావుల యొక్క గణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా విస్మిత, మహదాశ్చర్యం విస్మిత, ఎంతో ఆశ్చర్యానికి లోనే ఆశ్చర్యపోతూ అధికాం స్మ తతో వృత్తిం అవర్తన్ పాండవం ప్రతి. అప్పటిదాకా పాండవుల మీద, పాండురాజు మీద ఉన్నటువంటి గౌరవ ఆదరాభిమానాల కంటే ఇంకా ఎక్కువ చేశారట వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలు. అధికాం స్మ తతో, తతో అంటే ఇంకా అధికమైనటువంటి ప్రేమాభిమానాన్ని కురిపించారు పాండవుల మీద, పాండురాజు మీద. అప్పుడు
పాండు ప్రీతేన మనసా దేవతాదీన పూజయేత్ పాండునా పూజితా దేవా ప్రత్యూచుర్నరసత్తమం. ఈ విధంగా పాండురాజు వీళ్ళందరి చేత గౌరవించబడి సంతోషంతో పరమప్రీతితో ఉన్నటువంటి ఆ పాండునా పూజితా దేవా, పాండురాజు చేత పూజించబడినటువంటి దేవతలందరూ కూడా అక్కడ వాళ్ళందరూ సమీకరించినటువంటి సమయంలో ఆనందపడి ప్రత్యూచుర్నర సత్తమం, కుంతీదేవితో ప్రతి ఊచుహు, మళ్ళీ ఏదో చెప్పడం ప్రారంభిస్తున్నాడు. అక్కడ కుంతీదేవితో ఏదో చెప్పబోతున్నాడు. ప్రారంభించి చెప్పబోతున్న సమయంలోనే కుంతీదేవి కాస్త ఆపింది. ప్రాదుర్భూతో హ్యయం ధర్మో దేవతానాం ప్రసాదతః మాతరిష్వాహ్యయం భీమో బలవాన్ హరివర్ధనః. ఓ పక్కన ధర్మదేవత ప్రకారం ధర్మో దేవతానాం ప్రసాదతః, ధర్మదేవుడి యొక్క ప్రసాదంతో ధర్మరాజుని కన్నాడు. అలాగే మహానుభావుడైనటువంటి వాయుదేవుడు బలపరాక్రమాలతో భీమసేనుని కన్నాడు. సాక్షాత్ ఇంద్ర స్వయం జాత ప్రసాదాచ్చ శతక్రతో, శతక్రతుడు అంటే 100 యాగాలు చేసినటువంటి దేవేంద్రుని యొక్క సాక్షాత్కారంతో సాక్షాత్ ఇంద్రసముడైనటువంటి కుమారుణ్ణి ఇక్కడ అర్జునుని కన్నాడు. ఇప్పుడు సాక్షాత్ ఇంద్ర స్వయం జాత అన్నారు ఇక్కడ వ్యాసుడు వారు. స్వయంగా ఇంద్రుడే పుట్టాడని ఇచ్చారు. సాక్షాత్ ఇంద్ర స్వయం జాత, స్వయంగా ఇంద్రుడే పుట్టాడు. ఎవరి అనుగ్రహంతో? శతక్రతో ప్రసాదం, ఆ దేవేంద్రుని యొక్క ప్రసాదంతో ఇంద్రుడే పుట్టాడు. పితృత్వాద్ దేవతానాం హి నాస్తి పుణ్యతరస్త్వయా, పితృత్వాద్ దేవతానాం హి నాస్తి పుణ్యతరస్. మొత్తం పితృదేవతలకి దేవతలకి తృప్తిని కలిగించేటువంటి కుమారులు ఇక్కడ 3 జన్మించారు. అద్భుతంగా పితॄణాం రుణ నిర్ముక్తః స్వర్గం ప్రాప్స్యసి పుణ్యభాక్ ఇత్యుక్త్వా దేవతాః సర్వా విప్రజగ్ముర్యథాగతం. చక్కగా పితॄణాం రుణ నిర్ముక్తః అన్నారు ఇక్కడ. పితృ రుణం నుండి నిర్ముక్తః, విముక్తి గావించబడినటువంటి వాడు పాండురాజు. ఇక్కడ ఆయన నువ్వు పితృరుణం నుండి విముక్తి పొందావయ్యా అని చెప్పి హాయిగా స్వర్గలోక ప్రవేశం కలుగుతుంది నీకు అని చెప్పి మరి కీర్తించారు దేవతలందరూ కూడా. స్వర్గం ప్రాప్స్యసి పుణ్యభాక్, అలాంటి పితృరుణ విముక్తుడైనటువంటి వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఆ విధంగా ఇక్కడ పాండురాజు అటువంటి స్థితిని పొందాడు అని చెప్పి ఇది ఉక్వా, ఆ విధంగా పలికి దేవతలందరూ కూడా సర్వా విప్రజగ్ముస్తదాగతం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆ విధంగా ఆ పిల్లవాడిని ఆశీర్వదించి అభినందించి వెళ్ళిపోయారు అందరూ కూడా వాళ్ళ ప్రదేశాలు. అప్పుడు పాండుస్తు పునరైవానాం పుత్రలోభాన్ మహాయశాః. ఎప్పుడైతే ఇట్లాంటి వీరుడైనటువంటి కుమారులు పుట్టారో, ఈయనేదో స్వర్గలోకానికి వెళ్దాం అనుకుంటే స్వర్గలోక వాసులే పాండురాజును చూడటానికి ఇక్కడ దాకా వచ్చారు. పుత్రుల మీద మమకారం ఇంకాస్త పెరిగింది పాండురాజుకి. పుత్రలోభాత్ అనే పదం పెట్టారు ఇక్కడ వ్యాసులు వారు. పుత్రలోభాన్ మహాయశాః, మహాయశస్కరమైనటువంటి ఆ పాండురాజు పుత్రలోభంతో పాండుస్తు పునరైవానాం, పునర ఏవానాం, పునః అంటే మళ్ళీ తిరిగి ఈ విధంగా అనబోతున్నాడు. ఎవరితో? కుంతీదేవితో ఏదో ఆదేశించబోతున్నాడు. ప్రాదిశత్ అంటే ఆజ్ఞాపించడం. ప్రాదిశత్ దర్శనీయార్థి కుంతీ త్వేన మధాబ్రవీత్, ఏదో ఆదేశించబోతున్నటువంటి ఆ పాండురాజుతో కుంతీ త్వేనం అధాబ్రవీత్, ఆ మహారాజుతో కుంతీదేవి ఆయన యొక్క మాటకి కాస్త అడ్డు చెప్పి అబ్రవీత్, ఈ విధంగా అంటుంది. నాయనా మీరేం మాట్లాడమాకండి, మీ అంతరంగం నాకు అర్థమైంది. నాతశ్చతుర్థం ప్రసవం అవాప్యసి వదంత్యుతః, అంటే 4వ కుమారుణ్ణి కందాము అనే ఉద్దేశాన్ని గ్రహించినటువంటి కుంతీదేవి ఆయన మాటకి అడ్డు చెప్పబోయింది. నా అతశ్చతుర్థం, అతః అంటే ఇక్కడి నుంచి చతుర్థం 4వ పుత్రుడి దగ్గరికి వెళ్ళకూడదు. నా అతశ్చతుర్థం ప్రసవం అవాప్యపి వదంత్యుత, 4వ కుమారుని పొందుదామని చెప్పబోతున్నటువంటి పాండురాజుతో కుంతీదేవి మాట అంటుంది. అతః పరం స్వైరిణి, నాయన క్షత్రియ కన్యకి వరాలు ఎన్ని ఉండాలో అన్నీ ఉండాలి. ఏ విధమైనటువంటి మహానుభావుడు మంత్రం ఇచ్చినా కూడా ఆ మంత్రాన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించాలి. అంతగా మించి మనం గనక కోరుకున్నట్లయితే ఆ మంత్ర బలం దుర్వినియోగం అవుతుంది. అతః పరం స్వైరిణి, అంతకంటే వాడితే
అప్పుడు ఆ స్త్రీ స్వైరిణి అని పిలువబడుతుంది, స్వేచ్ఛా సంచారిణి అని పిలువబడుతుంది, అంతేగాని పతివ్రత అని పిలువబడుతుంది. స్వైరిణి అంటారు. ఇష్టం వచ్చినట్టుగా తిరిగేటువంటి స్త్రీగా పేరుగాంచుతుంది. అలాగే అతః పరం స్వైరిణి స్యాద్బంధకి పంచమే భవేత్. అదే పంచమే భవేత్, 5గురు పిల్లల్ని కనుక కలిగితే ఆ స్త్రీ బంధకీచ, బంధకి అని పిలువబడుతుంది. స్వైరిణి నలుగురైతే, 5గురైతే బంధకి అని పిలువబడుతుంది. 5గురు ఉంటే. ఈ బంధకి అనే పదం తర్వాత కర్ణుడు ప్రయోగిస్తాడు ద్రౌపదిని ఉద్దేశించి. ఈమె పతివ్రత కాదు, ఈమె బంధకి, ఎందుకంటే 5గురు భర్తలు ఉన్నారు కాబట్టి అని సభలో, నిండు సభలో ఈ పదం పెడతాడు. వ్యాసుడు వారు ఈ పదం ముందే మనకు అందించారు. అది కుంతీదేవి పాండురాజుకి చెప్తుంది. అతః పరం స్వైరిణి, నలుగురు ఉంటే గనక స్వైరిణి అని పిలువబడతారు, 5గురు ఉంటే గనక బంధకి అని పిలువబడతారు. సత్వం విద్వం, సత్వం విద్వం ధర్మం ఇమం అధిగమ్య కథం ను మాం అపత్యార్థం సముత్క్రమ్య ప్రమాదాదివ భాషసే. నాయన మహానుభావ పాండురాజా, కథం ధర్మమిమం అధిగమ్య, అధిగమ్య అంటే తెలిసి కూడా, ధర్మశాస్త్రం అంతా తెలిసి కూడా, కథం మాం అపత్యార్థం, సంతానార్థం నన్ను ఎందుకు ఈ విధంగా ప్రోత్సహిస్తున్నావయ్యా బాబు, నీకు అన్ని ధర్మాలు తెలుసు కదా. సత్వం విద్వం ధర్మం, మొత్తం అంతా నీకు తెలుసు. విద్వం అనే పదానికి అర్థం తెలిసిందే. అన్ని ధర్మాలు నువ్వు పొంది, అన్ని శాస్త్రాలు చదివి కూడా నన్ను ఈ విధంగా ప్రోత్సహిస్తున్నావు ఎందుకు? ముగ్గురే కదా ఉండవలసింది. అపత్యార్థం సముత్క్రమ్య ప్రమాదాదివ భాషసే, భాషసే అంటే మాట్లాడు, ఎందుకు ఈ విధంగా అశాస్త్రీయంగా మాట్లాడుతున్నావు, అధర్మంగా మాట్లాడుతున్నావు మహానుభావ, చాలు చాలు అంటూ కుంతీదేవి ఆ మాట్లాడబోతున్నటువంటి పుత్రవాత్సల్యం కలిగినటువంటి, పుత్రలోభంతో మాట్లాడబోతున్నటువంటి పాండురాజుని కాస్త వారించింది కుంతీదేవి అక్కడ. ఆ తర్వాత ఏం జరిగింది? ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి 32 సమాప్త. 132 అధ్యాయం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ విధంగా అర్జునుని యొక్క జననంలో శుభ సూచనలు ఎలా ఉన్నాయి, ఆయన ఎంతటి పరాక్రమవంతుడు, ఆయన జన్మించినటువంటి శుభ సమయంలో ఏ ఏ దేవతలు ఎటువంటి వాళ్ళు వేయించేశారు అనేటువంటిది అర్జునుని యొక్క గొప్పతనాన్ని సూచించేటువంటి అధ్యాయం నేడు మనం చెప్పుకున్నాం. తర్వాత రాబోయే అధ్యాయంలో నకుల సహదేవుల యొక్క జననం, మాద్రికి ఎలా జన్మించారు, మాద్రికి ముందు పుత్ర సంతానం పొందాలనేటువంటి కాంక్ష ఎలా కలిగింది అనేది రేపటి పాఠంలో మనం చెప్పుకుంటాం. సెలవు.